గమనించాలి. దేవుని యొక్క మాటల ప్రకారంగా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా, దేవుని యొక్క ఉద్దేశానికి అనుసారంగా జీవించి నష్టపోయిన వారు చరిత్రలో లేరండి, భవిష్యత్తులో కూడా ఉండరు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు ఏం చెప్పినా మానవుని మేలు కొరకే చెప్తారు. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా మానవుని మేలు కొరకే ఇస్తారు. దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నా మానవుని మేలు కొరకే తీసుకుంటారండి. ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది వ్యక్తులు అంటుంటారు, నేను పరిశుద్ధంగా జీవించిన, నీతిగా జీవించిన, యథార్థంగా జీవించిన, దేవుని మాటల ప్రకారంగా జీవించిన, కష్టాలు పొందుకుంటున్నాను, ఇబ్బందులు పొందుకుంటున్నాను, నష్టం గుండా వెళ్తున్నానని. గమనించాలి, ఈ లోకంలో కొన్ని కష్టాలు పొందుకోవచ్చు, కొన్ని ఇబ్బందులు పొందుకోవచ్చు, కొన్ని నష్టాలు పొందుకోవచ్చు. అయితే అవి ఎక్కువ కాలం ఉండవండి. ఆ కష్టాల వెనక శ్రేష్టమైన సంతోషం ఉన్నది, శ్రేష్టమైన ఆశీర్వాదం ఉన్నది, శ్రేష్టమైన దీవెనలు ఉన్నాయి. అన్నింటికి మించి శ్రేష్టమైన పరలోక రాజ్యం ఉన్నది. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని మాటల ప్రకారంగా జీవించేవారు రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అని సత్యాన్ని గుర్తిద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. గమనించాలి, దేవుని మాటల ప్రకారంగా జీవించేవారు నష్టపోయినట్టు చరిత్రలో లేదు, దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించిన వారు ఆశీర్వాదాన్ని పొందినట్టు చరిత్రలో లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుని మాటల ప్రకారంగా జీవిద్దాం, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.